మా దేవుడికి సంబంధించి మాట్లాడి తీసుకోమా, యేసు ప్రభు సంబంధించి చదివించుకోండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన కలువరి శిలువలో. ఆయన నమ్ముకుంటే మనం మోక్ష మార్గం. ఎవరు మీది? నడుచుకుంటూ వస్తున్నాయి దర్శనకి కాయలు వచ్చారు. ఎప్పుడు నమ్ముకోండి అమ్మా. దేవుడు పత్రం యేసు ప్రభు సంబంధించి తీసుకోండి. యేసుక్రీస్తు వారి గురించి ఉంటే మాట చదివించకుండా. అన్నా ఇక దేవుడి పత్రం అన్న యేసు ప్రభు సంబంధించి చదువుకోండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ప్రభు వారు నమ్ముకోవడం మనకున్న శాపపరం పోతాయి. దేవుడి మీది ఇదిగో దేవుడి పత్రం యేసు ప్రభు సంబంధించి చదివించుకో. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం. దేవుడి పత్రం నాకు యేసు ప్రభు సంబంధించి బాబాయ్. దేవుడి పత్రం యేసు ప్రభు. మా యేసు ప్రభు గురించి చదువుకోమ్మా. యేసు ప్రభు గురించి చదివించు. ఎవరావా ఇంకే వెళ్ళలేదు మీరు? దేవుడి పత్రం తీసుకోండి. యేసు ప్రభు సంబంధించి ఉంది, చదివించుకోండి. దేవుడు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. తెచ్చేయగలుగుతారా? తీసుకున్నారా? ఏ చర్చి మీరు వెళ్ళేది? ఏ ముప్పారంలోనా? ముప్పాళ్ళ అంటే సత్యనపల్లి పోయే రూట్. ఇక్కడ రొంపిసర్ల 15 సంవత్సరాలు అయింది బాప్తిజం తీసుకుని. మీ ఇంట్లో వాళ్ళు రక్షణ పొందారా? మీ పిల్లలు వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. మీరు కూడా ఇప్పుడు దేవుడిని మీరు తీసుకుని 15 సంవత్సరాలు అవుతుంది కదా, దేవుని కూడా మీరు చెప్తా ఉండాలి జనాలకు, తెలియని వాళ్ళు. మా అమ్మాయి కూడా దేవుని నమ్ముకున్న బిడ్డ కావాలని ఇప్పుడు దాకా మ్యారేజ్ కూడా చేసుకోవాలి. సండే స్కూల్ స్టార్ట్ చేస్తారా? అమ్మాయి 7 సంవత్సరాల 7వ తరగతిలో 7వ క్లాస్లో రక్షణ పొందారా? మీరు కూడా చెప్తా ఉండండి, మీకు తెలియదు. ఏం పేరు మీ పేరు? నా పేరు నవమ్మ, ఆ అమ్మాయి పేరు రూతు. చేస్తారు. కొంచెం మీరు కూడా దేవుని స్వార్థ చెప్తా ఉండండి. తెలియని వాళ్ళకి మనం దేవుని గురించి చెప్పాలి, మన బాధ్యత అది. విశ్వాసకి మన బాధ్యత. మీ సంఘానికి పాస్టర్ గారే స్వార్థ చెప్పాలని ఏమి లేదు, మన విశ్వాసం కూడా చెప్పొచ్చు స్వార్థ. నా దేవుడు మాకు చదువు తీసుకో.